ఈ నెల 19న నామినేషన్ వేస్తానని అన్నారు కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి. నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు పలు రాష్ట్రాల సీఎంలు హాజరవుతారని చెప్పారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. కిషన్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కిషన్ రెడ్డి గారు, మీరు చెప్పండి, అందరికంటే ముందు కూడా మీరు యాత్ర ప్రారంభించారు. ఎలా స్పందన కనిపిస్తుంది? ఇప్పటి వరకు ఎన్ని కాలనీలు కంప్లీట్ చేశారు? ఇంకా చేయాల్సింది చాలా ఉన్నది. ఎందుకంటే చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ, 21 లక్షలు, కొన్ని వేల కాలనీలు ఉంటాయి, వేల అపార్ట్మెంట్లు ఉంటాయి, వేల బస్తీలు ఉంటాయి, స్లమ్స్ ఉంటాయి. కాబట్టి తిరగాల్సింది చాలా ఉంది. అందుకే చాలా ముందు నుంచి సాధ్యమైనంత వరకు అందరినీ కలిసేటువంటి ప్రయత్నం ఈ యొక్క యాత్ర ద్వారా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నేను నామినేషన్ 19th నాడు వేస్తూ ఉన్నాను. మా పార్టీ నిర్ణయం ప్రకారం మరీ హంగామా లేకుండా మామూలుగా వేయాలని అనుకున్నాం. అదేవిధంగా అందరి ఓటర్లందరూ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాను. నా సంతకంతో కూడినటువంటి లెటర్ కూడా అందరికీ పంపిస్తూ ఉన్నాను. దానికి నామినేషన్ ప్రక్రియ కార్యక్రమానికి కేంద్ర పార్టీ తరఫున ఢిల్లీ నుంచి దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు వస్తూ ఉన్నారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో అత్యధికమైనటువంటి స్థానాలు గెలవాలనేటువంటి లక్ష్యంతో కేంద్ర పార్టీ కూడా ఈరోజు పట్టుదలతో ఉంది. అందులో భాగంగానే మా నామినేషన్ ప్రక్రియకు ముఖ్యమైనటువంటి జాతీయ నాయకులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, కేంద్ర మంత్రులు, పీయూష్ గోయల్ లాంటి సీనియర్ మంత్రులు అందరూ కూడా నామినేషన్ ప్రక్రియలో ఈ యొక్క 18 నుంచి జరిగేటువంటి ప్రక్రియలో పాల్గొంటారు. నేను మళ్ళీ మీ ద్వారా కూడా TV9 ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎవరైనా సరే మీరు హాలిడేస్లో వెళ్తే ఎట్టి పరిస్థితుల్లో ఆదివారం సాయంకాలం మీ ఇళ్లకు చేరుకోండి, హైదరాబాదు లేక మీ ప్రాంతాలకు చేరుకోండి. పవిత్రమైనటువంటి ఉదయంతో దేశం కోసం ఓటేయాల్సిందిగా, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాల్సిందిగా నేను అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ కిషన్ రెడ్డి గారు. సనత్ నగర్ నుంచి కెమెరా పర్సన్ శ్రీకాంత్తో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్.